అందరికీ నమస్కారం. అందరూ అక్క చెల్లిన అన్నదమ్ములందరికీ శుభాధ్యక్షులు వంశీరెడ్డి గారు, మన ముఖ్య అతిథి గౌరవ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసనమండలి సభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు మా సోదరుడు బీద రవిచంద్ర గారు, అట్లే ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారు, చెన్నారెడ్డి సురేష్ రెడ్డి గారు, ఇన్లాండ్ వాటర్ కార్పొరేషన్ చైర్మన్ జడ్సీ ప్రసాద్ గారు, రఘురామ్ ముదిరాజు గారు, కోడు శ్రీనివాసరెడ్డి గారు, సర్పంచి సోదరిమణి చిట్టేటి కవిత, ఇల్కాన్పల్లి సర్పంచ్ పావని, పోతన ఎదుగుర సుబ్బారావు, రవీంద్రబాబు, అట్లే జనసేన అధ్యక్షుడు గొడవేపల్లి సురేష్ నాయుడు గారు, వేదిక మీద ఉన్న తహసీల్దార్, ఎంపీడీఓ, అందరికీ నమస్కారం. సంతోషం అన్న ట్రస్ట్ నుంచి ఈరోజు వంశీ వాళ్ళ ప్రయత్నం, సర్పంచ్ రిక్వెస్ట్, ఈరోజు వాటర్ ప్లాంట్ వచ్చింది. అన్న మాట్లాడుతూ వచ్చాం. రవిచంద్ర చెప్పినట్టు 140 చిల్లర ప్లాంట్లు ఆల్రెడీ నడుస్తున్నాయి, పెట్టేస్తాము, తర్వాత ప్రాబ్లం వస్తే మూతపడిపోతుంది. అది కాకుండా ఆయన ఒక టీం పెట్టి, వెహికల్స్ పెట్టి, ఏది రిపేర్ అయినా రన్నింగ్ కండిషన్లో ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఫోన్ చేస్తే వెంటనే వచ్చి వాళ్ళే రిపేర్ చేసిపోయే సిస్టమ్ని ఏర్పాటు చేయటం గొప్ప విషయం అని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నాను. కాకుండా రవిచంద్ర గారు కూడా చెప్పారు, ఆ కంటి అద్దాలు ఒక్కొక్క మండలం పెడితే ప్రతి గ్రామంలో ఎంతమంది వస్తే అంతమందికి టెస్ట్ చేయటం, అద్దాలు కూడా ఫ్రీగా ఇప్పించే కార్యక్రమం కూడా అన్న చేస్తున్నాడు. ఆ అవకాశం అన్నని భగవంతుడు ఆశీర్వదించాడు, 10 మందికి సాయం చేసే అవకాశం. ఇప్పుడు చూశాను అన్న, మెట్ల మంది కూర్చోండారు అందరూ గుడ్డోళ్ళు, ఎస్ఐగా దిగిపోమంటే దిగిపోయినారు. అంటే చూడంగానే రోడ్డు మీద పోతుంటే ఎవరైతే చెప్పులు లేకుండా, రోజు నిన్న రీఆర్గనైజేషన్ వచ్చింది ఈ జిల్లాలో, దాంట్లో అన్నకి నేను ఒక పాయింట్ నోట్ ఆయన తెలియదని కాదు పంపించగానే ఎల్లుండి అన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వస్తున్నారు, ఈ పాయింట్లన్నీ చదివాను, డెఫినెట్గా సీఎం గారికి ఎక్స్ప్లెయిన్ చేస్తానని ఎక్స్ప్లెయిన్ చేశాడు. అది కూడా నిన్న రీఆర్గనైజేషన్లో ఆ కండలేరు ఇవన్నీ ఆ 3 మండలాలు పోకుండా కనీసం గూడూరు, చెలుకూరు, కోట వచ్చే దాంట్లో ఎంపీ గారు కూడా కీలక పాత్ర పోషించారు. మీరిచ్చిన సలహా, మీరిచ్చిన కాగితమే చెప్పాలంటే అబద్ధం కాదు. సీఎం గారికి కండలేరు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ మీరు ఇచ్చారు చూడండి. కండలేరు అసలు ఆయన దీంట్లో లేదు. ఆ మాట చెప్పగానే అన్న కండలేరు గురించి ఢిల్లీలో చెప్తే కండలేరు పోయింది అవతలకి అన్నాను సీఎం గారు. అన్న చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి నేనేం చేశానంటే ఫస్ట్ ఒక లెటర్ రిలీజ్ చేశాను ప్రెస్కి, ఆ కమిటీ మంత్రులకు పంపించి ప్రెస్ రిలీజ్ చేసా. ఈనాడు జ్యోతి స్టేట్ పేజీలో వచ్చింది. పిలుచుకొని 25 మంది బిడ్డలు నడిచిపోతున్నారు, తిరిగి వస్తున్నారు. వాళ్ళ కంపెనీతో చెప్పి వ్యాన్ అరేంజ్ చేశారు. చలివేంద్ర 2.5 కిలోమీటర్లు ముత్తుకూరికి గిరిజన బిడ్డలు పోతున్నారు. వాళ్ళు బడికి పోవడమే కష్టం, హై స్కూల్కి పోతున్నారు బ్యాగ్లు వేసుకొని. వాళ్ళకి వ్యాన్ పెట్టించి మొన్న ఓపెన్ చేసి వచ్చాం. నేనేమంటానంటే వాళ్ళ విషయంలో ఒక అన్న మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఆ ట్రైబల్ జోన్స్ అనేది కాకుండా గిరిజన ఇక్కడ చల్లయానాదులు ఉండే పరిస్థితి కంటే అధ్వానం ఎక్కడా లేదు. గిరిజనుల పరిస్థితి కూడా అదే. వారికి ఇచ్చిన ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్తున్నానంటే, సర్వేపల్లిలో 7 మందికి 4 ఎకరాల చిల్లర ఉంది, 6 ఎకరాల చిల్లర 35 లక్షల లెక్కన రెడ్డి గారు అమ్మేశారు. నేను తీసుకెళ్ళా, అపోజిషన్లో కలెక్టర్కి తీసుకెళ్ళా, అవునా ప్రెస్ ముందు నిలబెట్టా. వాళ్ళు ప్రశ్నలు అడిగారు, ఏమంటే మీ దగ్గర కాగితాలు అంటే, కాగితాల రెడ్డి అడిగాడా, ఇచ్చేసాం. ఏ రెడ్డి అంటే ప్రభాకర్. ఏమైనా సంతకం పెట్టారంటే ఏలు ముద్రలు పెట్టమన్నాడు, పెట్టేశాం. కాగితాలన్నీ ఇచ్చి ఏమన్నాయి మీ దగ్గర, మా దగ్గర ఏమన్నా అంటే ఆయన 35 lakhs లెక్కన ఆయన అమ్మేసుకున్నాడు ఎకరా. కోర్టుకేస్తే ఆర్టీఓ వాళ్ళ గవర్నమెంట్లో ఆర్టీఓ కౌంటర్ ఫైల్ చేయాలి.
ఎక్స్పార్టీ అయింది, దాన్ని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఫైల్ చేస్తున్నాం. అంటే అటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో, ఎందుకంటే అన్న కైండ్ వాట్ ఆయన హృదయం ఉదారంగా ఎంతో మంది హెల్ప్ చేస్తున్నారు. 3,000 మందికి గిరిజనులకు ఆధార్ కార్డులు ఇప్పటికి ఇప్పించాం. ఆధార్ కార్డు ఏంటంటే భారతదేశంలో ఒక వ్యక్తి ఇక్కడ బతుకుతున్నాడు అనే దానికి ఆధారం ఏంటంటే ఆధార్ కార్డు. అది లేకపోతే ఏం లే. 3,000 మంది గిరిజనులకు ఇప్పించాం ఒక్క సర్వేపల్లి. నేను అసెంబ్లీలో మాట్లాడా. అది రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు స్పెషల్ డ్రైవ్ గా తీసుకోకపోతే ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి ఒక డెల్టా ఏరియాలో 3,000 మంది గిరిజనులకి ఆధార్ కార్డు లేవంటే వాళ్ళ పరిస్థితి ఎట్టుంది, ఎంత దమనీయంగా ఉంది అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మ్యాక్సిమం మన ఈరోజు ఈ కార్యక్రమం, ఈ వాటర్ ప్లాంట్ ఇనాగ్రేషన్ అయిపోగానే పట్టదారు పాస్ బుక్స్ ఇప్పుడు కొత్తగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మనం తయారు చేసిన కొత్త పట్టదారు పాస్ బుక్స్ ఇస్తున్నాం. రీసెల్వేల్లో వచ్చిన డిఫెక్ట్స్ రెక్టిఫై చేసినవి కూడా ఇస్తున్నాం. మొన్నటి దాకా పాస్బుక్లు ఉన్నాయి. మా తాత సోమరెడ్డి ఫేషియల్ ఇచ్చాడు అనుకోండి, మాకు ఆస్తి, ఆయన ఫోటో ఉన్నా ఓకే, మన ఆయన ఉన్నా ఓకే, జగనన్న మన బిడ్డ ఫోటో చూసుకోవాలా. ఏది మా ఆస్తి మీద పాస్బుక్ లో తీస్తే మాట్లాడొచ్చమ్మా? సరే సార్, మేము గిరిజనులు 80 ఏళ్ళ నుంచి వ్యవస్థ పడుతున్నారు కదా, వీళ్ళు పుట్టిన ప్రాంతం రోజు బుడతలో పోతున్నారు. శ్మశానం ఉందందుల అయ్యన ప్రతిసారి పడుతుంటే అడ్డాలు పడుతుంటారు. కొంచెం మీటింగ్ అయిన తర్వాత అడుగు, అయిన తర్వాత వచ్చి ఒక అర్జీ బాబు, ఒక అర్జీ ఇచ్చేది నేర్చుకో. అందుకని ఇది పట్టదారు పాస్బుక్. రెవెన్యూ సిస్టమ్ 5 ఏళ్లలో రెవెన్యూ సిస్టమ్ సర్వనాశనం అయిపోయింది, ఘోరం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రీసర్వే మొదలుపెట్టి మళ్ళీ పట్టదారు పాస్బుక్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. 2023లో ఎవరు రీసర్వే అడిగారు మిమ్మల్ని? నా పొలం నేను అమ్ముతుంటే కుకాయన కొంటుంటే చలాన్ కట్టుకుంటాడు, అయ్యా సర్వే చేయండి అని. లేదు, నేను కొంటుంటే నేను సర్వే చేయమని చలాన్ కడతా, ఆ భూమి సర్వే చేస్తారు. దేశం అంతా సర్వే ఎందుకు చేయాలా? మొత్తం రికార్డులు ఎందుకు మార్చేయాలా? తెలుగుదేశం వాడుతుంటే 2 ఎకరాలకు ఎందుకు కట్టు కావాలా? వైసీపీ దాంట్లో 2 ఎకరాలు ఎందుకు ఎక్స్ట్రా కావాలా? ఇటువంటి దుర్మార్గాలకి దారి తీసింది రీసర్వే జగన్మోహన్ రెడ్డి టైంలో. అవన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెక్టిఫై చేసి, ఈరోజు చూడండి పేపర్లో 5 ఇష్యూస్ మీద 22A దగ్గర నుంచి దీర్ఘకాలికంగా ఎక్కడైతే రైతులను వేధిస్తున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం కోసం ఆ ల్యాండ్ రికార్డ్స్ ఎట్ట మార్చాలో డైరెక్షన్ ఇచ్చింది, డీసెంట్రలైజ్ చేసింది. ప్రతిదానికి కలెక్టర్లు CCLA చేయకుండా తహసీల్దార్ పవర్స్ ఏంది, RDO పవర్స్ ఏందో డిసైడ్ చేసింది. పేపర్లు చూడండి. అందుకని మన సమస్యలన్నీ పరిష్కారం చేసే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిందని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా. మనం చేసిన పనులు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1.5 సంవత్సరంలో NREGS సిమెంట్ BT రోడ్లు 23,25,00,000, R&B 25,90,00,000 శాంక్షన్ చేయించాం. కొన్ని పనులు జరుగుతున్నాయి, కొన్ని టెండర్లు పిలుస్తున్నారు. పంచాయతీరాజ్ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత, మీ పంచాయతీలు డబ్బులు వచ్చినాయంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. అంతకుముందు పంచాయతీ డబ్బులన్నీ డైవర్ట్ చేశాడు, ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం నిధులను డైవర్ట్ చేశాడు. ఈరోజు పంచాయతీరాజ్ రోడ్లు 15,89,00,000, ఇరిగేషన్ 30,55,00,000. అయ్యా పోయిన సంవత్సరం 12 కోట్లు అయ్యా, ఇప్పుడు 16 కోట్ల చిల్లరయ్యా. ఇప్పుడు ఒక కాలం మొదలు కాలేదయ్యా. ఎస్టిమేట్లు వేస్తున్నారు, వర్క్ ఆర్డర్లు ఇస్తున్నారు, పనులు చేయాలి. ఎవరు? నేట్స్ అనేవాడు. పోయినసారి చేసిన పనులు ఒక్క పని కూడా చేయకుండా బిల్లు చేస్తే తెలుగుదేశం వాళ్ళైనా ఒప్పుకునేవాడిని కాదు, వాటి సంగతి చూసేవాడిని. కానీ ఏంది శాంక్షన్ అయింది. నేను ఒకటే చెప్పాను, మన వాళ్ళకి ఇరిగేషన్ ఆఫీస్ దగ్గరికి వచ్చినారు,
లాస్ట్ ఇయర్ జరిగిన 130 చిల్లర పనులు మొత్తం 170 పనులు 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు వచ్చి చూడండి. చేయకుండా కానీ బిల్లు చేసుంటే మేము ఇక్కడే క్షమాపణ చెప్తాం, నీ కాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. ఒక్క మనిషి రాలే బయట. ఇప్పుడు FDR కింద మొన్న వచ్చిన మోంతా తుఫాన్ కింద టోటల్ కావలి 20 కోట్లు, కోవూరు 20 కోట్లు, మందు 16 కోట్ల 70 లక్షలు, రూరల్ 13 కోట్లు, ఆత్మకూరు అంతా కలిస్తే 93 కోట్లు. మీరు చూడండి పేపర్లో, సాక్షి చూడండి, లేకపోతే ఆయన గ్రూప్ లో చూడండి. 100 కోట్లు సోమిరెడ్డి తినేసి 100 కోట్లు సోమిరెడ్డి ఏం కర్మానని నోరు తెరిస్తే 1000 కోట్లు అన్నాడు. అది ఎక్కడ ఉన్నాయో చూపిలే ఇప్పటికి. సింగపూర్ మలేషియా అన్నాడు, ఎత్తుకొచ్చాము, ఎక్కడ కనపడ్డా. ఇప్పుడు మళ్ళీ 100 అంటాడు, 20 అంటాడు, 30 అంటాడు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఎవరైనా సరే వాళ్ళు ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా చేయకుండా బిల్లు చేస్తామంటే ఒప్పుకునే ప్రసక్తిలే. రైతులు నోళ్లు కొడతామంటే ఆయన ఎంత ముక్కుడైనా వదిలిపెట్టే ప్రసక్తిలే. నువ్వు 150 కోట్లు ప్యాకేజీలు సిఈ రిజెక్ట్ చేసిన ప్యాకేజీలు పిచ్చేదానికి లేదు. ఏ పని కాపని అంటే 30 పనులు 10 లక్షలు పెట్టి 3 కోట్ల లెక్కన నువ్వు 5 ప్యాకేజీలు పిలిచావు, 23 ఆఫీస్లో బిల్ చేంజ్ చేసావు. మేము వెళ్ళిపోయినాం, గ్రౌండ్ మీదకి వెళ్ళిపోయినాం. ఏ కాలువ ఎక్కడ తొందారో ఆ గ్రామ ప్రజల దగ్గర నిలబడ్డాం. అయ్యా అసలు మాకు శాంక్షన్ అయిందే తెలియదయ్యా, మాకు ఈ పని శాంక్షన్ అయింది తెలియదే. ఒక పొట్టేది కాలువ ಇನ್ನೂ 26 లక్షలు ఎంతో అడుగు నిలబడ్డాం. మీడియాని ముందు నిలబెట్టా, నేను నిలబడ్డా. అయ్యా ఇది 5-6 నెలల క్రితం ఇన్ని లక్షలు పెట్టి చేశారంటాను. 2 ఏళ్ల క్రితం చెట్లు ఉన్నాయి వెనక. నీ బతుకులవి. అటువంటి వాళ్ళు ఈరోజు FDR శాంక్షన్ అయితే ఇన్ని నియోజకవర్గాలు కలిసి 100 కోట్లు తినేసాడని వాగితే ఏం చేయాలా? సర్వేపల్లిలో ఇరిగేషన్ కింద ఈ 1.5 సంవత్సరంలో పోయిన సంవత్సరం 12 కోట్లు, ఇప్పుడు 16 కోట్ల చిల్లర, అంతే కలిసి 30 కోట్లు. నుడా కింద దాదాపు 8 కోట్లు. 10 గ్రామ పంచాయతీ భవనాలు 3 కోట్ల 20 లక్షలు ఇప్పుడు శాంక్షన్ అయినాయి, పనులు మొదలైనాయి. అట్లే 35 ఆరోగ్య కేంద్రాలు శాంక్షన్ చేయించాం, ఈచ్ 38 lakhs ఐ థింక్. అట్లే 3 phase ఇచ్చేదానికి 3 3 phase కనెక్షన్స్ ఇచ్చేదానికి గ్రామాలకి మొత్తం 95. ఏందే సరిగా చూసుకోకుండా మీరు 3 phase ఇచ్చేదానికి 95 కోట్లు RDSS కింద కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో ఇప్పటికి సోఫార్ 40 కోట్లు ఖర్చు అయింది. 11 ఫీడర్స్ 3 phase కనెక్ట్ చేసేశారు. ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది, ఆ పనులు కూడా జరుగుతున్నాయి. మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంత చేయిస్తున్నామని చెప్పేసి నేను మనం చేస్తున్నాం. ఈరోజు మీరు ఈనాడు జ్యోతి చదవండి. హౌసింగ్లో పేదోళ్ళ ఇళ్ళు, ఆ గిరిజనులు, ఆ ఎస్సీలు, ఆ పీసీలు 2018లో బాబు గారు నెల్లూరుకు వస్తే, అయ్యా ఎస్సీ ఎస్టీలకి నేను 1,80,000 కేంద్రం ఇచ్చే డబ్బులు చాలా సార్ అని చెప్పి నేను కూడా మంత్రిగా ఉండా. ఎస్సీ ఎస్టీ భారీ సభ వేణుగోపాల స్వామి టెంపుల్ గ్రౌండ్స్లో అప్పటికప్పుడు 50,000 ఎక్స్ట్రా అనౌన్స్ చేశాడు. అంటే 2,30,000 చేశాడు. జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలను 50,000 కట్ చేశాడు. 1,80,000 అన్నాడు. అంటే కేంద్రం ఇచ్చే 1,80,000. పేరు జగనన్న కాలనీ, జగనన్న కాలనీ. ఊరిగొండ పోయినాం, గిరిజనుల ఇళ్ళు బేస్మెంట్లు వాళ్ళు తీసుకుపోయినారు. చూడబోయా చూసాం. ఆ బేస్మెంట్ కింద 7 అడుగుల నుంచి గోడ కట్టాలి. 1 అడుగు, 1.5 అడుగు చుట్టేపల్లి అయితే గ్రౌండ్ మీద కట్టేశారు. అప్పుడు నా వెనక గిరిజనులు ఉండి, అబ్బాయి నువ్వు తన్ను అన్న. ఏంది ఆ సిమెంట్ కొడతాను, పడిపోతాను నేను అంటే, పడిపోతే పట్టుకుంటాను. నేను తంతే గోడ పడిపోతాను. అటువంటి గిరిజనుల ఇళ్ళు థర్డ్ పార్టీ వచ్చింది. ఈరోజు నేను విజిలెన్స్ ఎంక్వైరీ చేయించా. ఈ జిల్లాలో 110 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని రిపోర్ట్ ఇచ్చింది సీఎం గారికి. మళ్ళీ ఇప్పుడు థర్డ్ పార్టీ వచ్చింది. థర్డ్ పార్టీ జిల్లాలో 27,591 ఇళ్ళు శాంక్షన్ అయితే అందులో 7,084 ఇళ్ళు పనికిరావు. మధ్యలో పిల్లర్స్ చేసి రిపేర్ చేస్తే తప్ప కొన్ని
వీళ్ళైతే అసలు పనికిరావు. నిన్నట ఎండి వచ్చిపోయినాడు. ఇటువంటి బతుకులు మీవి, ఇటువంటి బతుకులు ఆ గిరిజన బిడ్డలు ఆ ఇంట్లో ఉండాలా, ఎప్పుడో దగ్గరికి కూలాలా, వాడు చావాలా. నువ్వు మాత్రం కరోనా హౌసులు కట్టించుకొని సింగపూర్ నుంచి తెచ్చుకొని హ్యాపీగా కూర్చోవాలా సెంట్రల్ ఏసీలో. అటువంటి పనులు మేము చేయము, మా జీవితంలో చేయము. మొన్న శివాలయంలో ₹1 అమ్మేశారంటే అటువంటి బతుకు మాది కాదయ్యా. కాకుటూరు శివాలయం పోయి ₹1 అమ్ముకునేది. మా కుటుంబం 14 ఎకరాలు 50 సెంట్లు ఇచ్చాము. 2 హై స్కూల్స్ కి, 1 హాస్పిటల్స్ కి, 2 కాలనీలకు, ఒక గిరిజన కాలనీ, ఒక ఎస్సీ కాలనీకి ఇచ్చాం. ఈరోజు అరౌండ్ 70 crores, ఈరోజు 70 కోట్లు. దాంట్లో 9 ఎకరాలు కార్పొరేషన్ లిమిట్స్ ఇచ్చామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కడుపుమంట. నిన్న సాక్షిలో సోమిరెడ్డి 100 కోట్లు స్టేట్ పేజ్, ఈరోజు సాక్షిలో జిల్లా పేజీ, సగం పేజీ నా కోసమే. అదే మంచి సాక్షి సగం నా పేర్లే రాస్తాడు, ఇంకెవరు రాయడు. అదొక పబ్లిసిటీ ఫ్రంట్ పేజీలో వస్తాయి. అటువంటి కర్మ ఈరోజు నడుస్తుంది. మీరు దోపిడీ చేసి మీరు అడ్డంగా జైలుకి పోయేసి వచ్చి నన్ను గురించి రోజు మాట్లాడటం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మీరు కూడా ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి గ్రామం తరఫున విపిఆర్ గారికి, ప్రభాకర్ అన్నకి థ్యాంక్స్ తెలియజేస్తూ, రెండోది గిరిజనుల విషయంలో ఎంపీగా మీ రోల్ ప్లే చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే పట్టదారు పాస్బుక్స్ పంపిణీ కూడా ఇక్కడ నుంచి మొదలు పెడతామని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేస్తాను. ఇప్పుడు మన వాళ్ళు పొద్దున రవీంద్రాయుడు చెప్పేది ఏంటంటే ఈ సమస్య నా దగ్గరికి వస్తూనే ఉంది. శ్మశానాన్ని బాగాల పట్ట అంటే ల్యాండ్ ఎక్విజిషన్, అది చాలా పెద్ద ప్రాసెస్. సంవత్సరాలు పట్టద్ది. వాళ్ళు ఏదైనా కోర్టు డిస్టేజ్ ఇచ్చేస్తే అయిపోద్ది. కై మధ్యలో మంచి వార్త చెప్తున్నారు. ఈరోజు శ్మశానానికి పోయేదానికి 4 అడుగులు దోవ వాళ్లే పట్టాలో వదిలేస్తామని చెప్పి రైతులు ముందుకు వచ్చారు. అది చెప్పాలి కానీ మీటింగ్ జరుగుతుంటే మా శ్మశానం అనేదో ఎవరో చేయనట్టుగా. ఈ ఊరికి నా టైంలో జరిగిన పనులు ఎప్పుడన్నా జరిగాయా? ముంగళూరుకి అని చెప్పేసి ఇప్పుడు కూడా చేసుకుంటాం. ఇప్పుడు కూడా మన టైంలోనే కదా మీకు వాటర్ ప్లాంట్ కూడా వస్తుంది కదా. ఇక్కడ ఉండే వాటర్ ట్యాంక్ మన టైంలోనే కదా. చిన్న పంచాయతీ సుబ్బారావు టైం నుంచి ఎప్పుడు ఏది అడిగినా అడ్డం చెప్పకుండా ఈ గ్రామానికి మనం పనులు చేసాం. ఇప్పుడు వాళ్ళ రైతులు ముందుకు వచ్చి దావిస్తానంటూ నిజంగా ఈ సభ నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.